మరి భారత చైతన్య యువజన పార్టీ జాతీయ నమస్కారం మీడియా సోదరులకి. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ ధర్మ దీక్ష అనే ఒక శుభ సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఈ రోజుకు మూడో రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది. మరి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, బీసీలకి మేము అది చేసాం ఇది చేసామని చెప్పి కళ్ళకప్పుల మాట చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ బీసీ నాయకుడు మీకు కనపడలేదా? ఈ దీక్ష మీకు కనపడలేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్న మీరు 2029 ఎలక్షన్లో బీసీ ఓట్లు మీకు వేస్తారా అని అడుగుతున్నాం మేము. మరి బీసీ మంత్రులు ఎక్కడికి పోయారు? అచ్చెన్నాయుడు నువ్వు ఒక బీసీవి, ఈ బీసీ బాధ నీకు తెలీదా? అంటే ఏసీ రూమ్లో కూర్చొని ఈరోజు కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడతా ఉంటే ఒక నాయకుడు వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీకు నిద్ర పడతలా. కనీసం ఒక కానిస్టేబుల్ లేదు, పక్కనే డిఎస్పీ ఆఫీస్ ఉంది, ఎవరైనా కానిస్టేబుల్ వచ్చారా? ఆయన చచ్చిపోతే రాష్ట్రం వల్లకాడు అవుతుంది. నేను చెప్తున్నాను, ఒక యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా 26 జిల్లాల్లో యాదవ్ సంఘాలు కూడా రాబోతా ఉన్నాయి. మీరు అడ్డుకొని దమ్ము దాంట్లో మీరు అడ్డుకొని సవాల్ చేస్తున్నాను మీకు. నేను ఈ రోజు నుంచి నాకు షుగరు బీపీ అలసలు అన్నీ ఉన్నాయి. ఈ నిమిషం నుంచి నేను కూడా ఆమె నిరాదీసి కూర్చోంటాను రామచంద్ర కాళ్ళ దగ్గర. ఒక బీసీ నాయకుడు వస్తే మీకు తడిసిపోతూ ఉంది ప్రభుత్వానికి. ఇంత దరిద్రంగా ప్రభుత్వాలు దేనికండి నాకు అర్థం కాదు. బీసీలోనే అంత చులకనంటే ఇవాళ మా ఓట్లతో మీరు గద్దెనెక్కారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కదా పవన్ కళ్యాణ్. అంటే మీరు మాటలు తప్ప చేతలు లేవా? ఒక్కసారి రామచంద్ర యాదవ్ గారిని చూడండి. కనీసం ప్రభుత్వం డాక్టర్ని పంపించారా? బాధ్యత లేదా మీకు? ఒక బీసీలకు అండగా ఉన్న వ్యక్తిని ఈ రకంగా మీరు కుమిలి ఇది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు కానీ స్పందించి ఆయన పెట్టిన 4-5 ఉన్నాయి, అవన్నీ నెరవేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సమావేశం జరిగింది, బీసీ సమావేశం. ఏమన్నా కార్యాచరణ ఏమన్నా డిసైడ్ అయ్యారా? అంటే రెండు రోజులు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు కాబట్టి ఇవాళ కూడా రాకపోతే ఏమైనా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కానీ ఏమైనా చేయాలి? ఖచ్చితంగా ఉంటాయి. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా మేము పిఎస్సీలో కూడా కొన్ని నిర్ణయం తీసుకున్నాం. ఈ గవర్నమెంట్కి మేము ఏంటంటే మా నాయకుడు ఒకటే, వైలెన్స్కి వ్యతిరేకం, సానుకూలంగానే వెళ్ళాలి. నేను అవసరమైతే ఈ జాతి కోసం నా ప్రాణాలను సైతం అర్పిస్తాను. కానీ ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అందరికీ తెలుసు ఆయన ఏంటో, ఆయన నిబద్ధత ఏంటో తెలుసు. కాబట్టి ఆయన కొన్నింటికి స్టికాన్ అయి ఉన్నాడు. మేమైతే ఒకటే చెప్తున్నాం, ప్రజా సంఘాల తరఫున బీసీ అందరూ కూడా ఆయన సుభిక్షంగా ఉంటే అందరూ కూడా మేలు జరుగుతుందని ఆలోచిస్తూ ఇక రానున్న రోజులు అవసరమైతే రాష్ట్ర బంధుకు కూడా పిలిపిపోతున్నాం. ఈ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలో రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వచ్చి నాయకులు పాల్గొబోతున్నారు. మనం చూస్తే మరి పూలే గారి మునిమనవరాలు, అంబేద్కర్ గారి మన మండల గారి వాళ్ళ మనవడు వీళ్ళు కూడా అంతే ఏంటి, వాళ్ళు రావటం అంటే ఇది దేశవ్యాప్తంగా వెళ్ళిపోయింది. రామచంద్ర యాదవ్ గారు ఆయన జాతీయ బీసీ నాయకుడు, అట్లాగే బీసీవై పార్టీ అధ్యక్షుడు. కాబట్టి ఇది పూర్తిగా ఇప్పటికీ కూడా మేము సానుకూలంగానే స్పందిస్తున్నాం. ఎవరిని వైలెన్స్కి వెళ్తున్నాం, రాజకీయ పార్టీలు అంటే ఈ సమాజానికి ఇబ్బంది పెట్టే విధంగా వైలెన్స్ చేస్తారు, మేము వాటికి వ్యతిరేకం. ఈ ప్రభుత్వం మాత్రం వెంటనే మా సోదరుడు చెప్పినట్టు, ఎందుకంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఇంకా ముదిరి పరిస్థితి సాయంత్రానికల్లా ఈ ఉద్యమం తీవ్ర రూపం జారిపోతుంది. ఈలోపు మీరు కనుక స్పందించి మరి సానుకూలమైనటువంటి మీ ధోరణి రాకపోతే మాత్రం రాబోయే పరిణామాలకు మాత్రం ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కూడా నేను కోరుకుంటున్నాను.